హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ ప్లాంట్‌ని అయితే చూపిస్తాను. ఇదైతే దీని నేమ్ వచ్చి టచ్ మీ నాట్ అని ఇంగ్లీష్‌లో అంటారు. తెలుగులో అయితే అత్తిపత్తి చెట్టు లేకపోతే సిగ్గాకు చెట్టు అని చెప్పేసి అంటారు. సో, ఇదైతే మా ఇంట్లో ఎలా ఉంది అంటే మేము నర్సరీలో మట్టి తీసుకొచ్చినప్పుడు మేబీ అందులో వచ్చుంటది. సో, అలా వచ్చిందేమో. సో, ఇదైతే ఏంటంటే జస్ట్ మనం ఇలా టచ్ చేయగానే కంప్లీట్‌గా క్లోజ్ అయిపోతదనమాట. అంటే మనము అందులో గూడా మనం ఎంత పార్ట్ టచ్ చేస్తే అంత పార్టే క్లోజ్ అవుతుంది. రిమైనింగ్ అంతా మళ్ళీ ఓపెనే ఉంటుంది. చూడండి మీరు ఇక్కడ ఎంత వరకు టచ్ చేస్తే అంతవరకి క్లోజ్ అయితదనమాట. సో, మీకు ఇంకా క్లియర్‌గా కనబడాలి అంటే ఇంకొకటి చూపిస్తాను చూడండి. సో, ఇక్కడ స్టార్టింగ్‌లో టచ్ చేశాను. అది ఎంతవరకు టచ్ అయిందో అక్కడే క్లోజ్ అయితుంది. మళ్ళీ ఇంకొక దగ్గర కూడా చేశాను చూడండి. మళ్ళీ నెక్స్ట్ సింగిల్ లీఫ్‌ని టచ్ చేస్తున్నాను. అవి మాత్రమే క్లోజ్ అయితున్నాయి. సో, ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చిన్న పిల్లలకైతే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. బట్ చిన్న పిల్లలైతే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. దీనికి ముళ్ళు గూడా ఉంటాయి. ఇంకొకటి చూడండి ఇక్కడ మొత్తము ఆ కొమ్మను టచ్ చేశాను. అది మొత్తం కింద పడిపోయిందనమాట. ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇది మొత్తం కింద పడిపోతుంది. ఇలా అంటే దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇట్లా క్లోజ్ అవుతుందంట. సో, మళ్ళీ ఈ ప్లాంట్ ఫ్లవరింగ్ గూడా స్టార్ట్ అయింది. మొగ్గలైతే ఇలా పింక్ కలర్‌లో ఉన్నాయి. ఆహ్ అండ్ ఫ్లవర్స్ వచ్చి లైట్ పింక్‌లో ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మళ్ళీ రీఓపెన్ ఎప్పుడవుతది అంటే నార్మల్ పొజిషన్‌కి ఎప్పుడొస్తది అనంటే ఒక 2 మినిట్స్ తర్వాత స్టార్ట్ అవుతదనమాట. అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎవరు దాన్ని మళ్ళీ టచ్ చేయకుండా ఉంటే ఒక 2 మినిట్స్ తర్వాత అది రీఓపెనింగ్ అనేది అంటే మళ్ళీ స్టార్ట్ అవుతదనమాట. మొత్తం కంప్లీట్‌గా నేను అబ్జర్వ్ చేశాను. 6 మినిట్స్ అయితే పట్టింది. ఇది నార్మల్ పొజిషన్‌కైతే రావడానికి. సో, ఇలాంటి ప్లాంట్స్ అయితే నేను మా చిన్నతనంలో పొలం దగ్గర, అలాగే మా పత్తి చేను దగ్గర ఎక్కువగా చూశాను గుట్ట దగ్గర. సో, ఇవి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. మీలో ఎవరైనా ఈ ప్లాంట్‌ని చూసుంటే నేమ్ కమెంట్ చేయండి. అలాగే మనకి నర్సరీలో గూడా ఈ ప్లాంట్స్ అయితే ఇప్పుడు అవైలబుల్‌లో ఉన్నాయి. సో, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.